హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది, దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: ఆది మానవులు పనిముట్ల కోసం వాడని వస్తువు. ఆన్సర్: లోహాలు. ఎక్స్ప్లనేషన్: ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. నెక్స్ట్ క్వశ్చన్: దీనిని కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆన్సర్: నిప్పు. ఎక్స్ప్లనేషన్: నిప్పును కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్: సంచార జీవులు అనగా. ఆన్సర్: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించేవారు. ఎక్స్ప్లనేషన్: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: ఆది మానవులు తమ అనుభవాలను ఈ కళారూపం ద్వారా వెల్లడించేవారు. ఆన్సర్: చిత్రకళ. ఎక్స్ప్లనేషన్: ఆది మానవులు వివిధ ప్రాంతాలలోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై జంతువులను వారు వేటాడే సంఘటనలు చిత్రించారు. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో ఇప్పటికీ వేట, ఆహార సేకరణ విధానాన్ని అనుసరిస్తున్న సమూహం, తెగ. ఆన్సర్: యానాదులు మరియు చెంచులు. ఎక్స్ప్లనేషన్: తెలంగాణలో ఇప్పటికీ వేట, ఆహార సేకరణ విధానాన్ని అనుసరిస్తున్న సమూహం, తెగ యానాదులు మరియు చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్: మానవుడు ఈ కాలం నుంచి పంటలను పండించుట ప్రారంభించారు. ఆన్సర్: 12,000 సంవత్సరాల క్రితం. ఎక్స్ప్లనేషన్: కేవలం 12,000 సంవత్సరాల నుండి మాత్రమే మానవులు ఆహార పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: రాతి పనిముట్లతో వ్యవసాయం ప్రారంభమైన కాలం. ఆన్సర్: నవీన శిలాయుగం, కొత్త రాతి యుగం.
ఎక్స్ప్లనేషన్. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడిన ప్రాంతం. ఆన్సర్ కాశ్మీర్. ఎక్స్ప్లనేషన్. భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు 5000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో 4 లేదా 5000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలోని ఈ ప్రాంతంలో దొరికాయి. ఆన్సర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో. ఎక్స్ప్లనేషన్. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రాచీన చిత్రకళ ఉన్న రాతి గుహలు ఉన్న ప్రాంతం. ఆన్సర్ పాండవుల గుట్ట, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఎక్స్ప్లనేషన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో రాతి గుహలు గోడలపై ప్రాచీన చిత్రకళకు సంబంధించిన చిత్రాలు బయల్పడినవి. నెక్స్ట్ క్వశ్చన్. కాశ్మీర్లో వ్యవసాయం ప్రారంభ ఆనవాళ్లు ఎన్ని సంవత్సరాల క్రితం బయటపడ్డాయి? ఆన్సర్ 5000 సంవత్సరాల క్రితం బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు పనిముట్లను వీటితో తయారు చేసేవారు. ఆన్సర్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఆది మానవుల కాలం నాటివి కానివి. ఆన్సర్ ఏదీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ గ్రామంలో నవీన శిలాయుగం నాటి పనిముట్లు లభించాయి. ఆన్సర్ సేరుపల్లి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులలో ఆహారం సంపాదించేది. ఆన్సర్ 1 మరియు 2 పురుషులు మాత్రమే, స్త్రీలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఈ విధంగా పిలుస్తారు.
ఆన్సర్ నవీన శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు చిత్రాలు గీయుటకు ఏ కంచెలు వాడేవారు? ఆన్సర్ వెదురు. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్రాబాద్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ నాగర్ కర్నూల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుల అటవీ ప్రాంతంలో చేసే వ్యవసాయ విధానం? ఆన్సర్ పోడు వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్. మూపురం ఎద్దు ఒక గుహలో ఉంది, అది ఏ గుహలో ఉంది? ఆన్సర్ ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు ఇల్లు వీటితో నిర్మించారు? ఆన్సర్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో నేటికి సంచార జీవనం గడుపుతున్న తెగలు? ఆన్సర్ 1 మరియు 2 చెంచులు మరియు యానాదులు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయానికి దారి తీసిన వాతావరణంలో వచ్చిన గొప్ప మార్పు? ఆన్సర్ ఉష్ణోగ్రత పెరగడం. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుల ధాన్యం నిల్వ విధానం దేనికి దారి తీసింది? ఆన్సర్ కుండలు. నెక్స్ట్ క్వశ్చన్. పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమంటారు? ఆన్సర్ పురావస్తు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నిరంతరం సంచరించే వారిని ఏమంటారు? ఆన్సర్ సంచార జీవులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన మానవుల ప్రధాన వృత్తి? ఆన్సర్ వేట. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడు పంటలు పండించటం ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? ఆన్సర్ 12,000 సంవత్సరం నుండి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మ రాతి పరికరాలు ఈ పనులకు ఉపయోగించలేదు? ఆన్సర్ వ్యవసాయానికి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు సంచార జీవనం చేయడానికి కారణం?
ఆన్సర్ ఆహారాన్వేషణ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మరాతి రాతి చిత్రకళా స్థావరాలు కనుగొనబడిన పాండవుల గుట్ట ఏ జిల్లాలో గలదు? ఆన్సర్ వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్. సరుకులు మోయడానికి ఆది మానవులు ఉపయోగించిన జంతువు ఏది? ఆన్సర్ గాడిద. నెక్స్ట్ క్వశ్చన్. నేలను దున్ని ఏమి ఉపయోగించుట ద్వారా సారవంతం చేయవచ్చని తెలుసుకున్నారు? ఆన్సర్ ఎరువులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆదిమానవులు పశువుల పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. ఈ దిబ్బలను ఏ సందర్భంలో కాల్చి బూడిద చేసేవారు? ఆన్సర్ పండుగ సందర్భాలలో. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవులు పెద్ద రాతి పనిముట్లను ఈ పనుల కోసం ఉపయోగించేవారు? ఆన్సర్ భూమిలో నుండి దుంపలు తవ్వడానికి. Please subscribe my YouTube channel. Thanks for watching.